నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో కేసీఆర్ గారు పదే పదే మనకు ఎలక్షన్ ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలితే రైతులకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఎక్కడా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి 24 గంటల కరెంట్ అనేది అందదు. కరెంటు అంతరాయం అనేది ఎక్కువగా జరుగుతుంది. మళ్ళీ చీకటి రోజులను మీరు కొని తెచ్చుకోబోతా ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్నే ధీటుగా ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి విధానాలను కూడా మనం చూసాం. ఎప్పుడైతే ఆయన ప్రచారంలో 24 గంటల కరెంటు గురించి ఆయన ఎక్కువగా ప్రజల మైండ్లోకి ఎక్కించడానికి, ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రయత్నించారు. ఆ విషయాన్ని ఏదైతే వాళ్ళు అనుకున్నటువంటి విధానం జరగక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. అలా వచ్చినప్పటికీ కూడా వాళ్ళదైనటువంటి విమర్శలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, వాటిని నిజం చేయాలనేటువంటి కొన్ని క్షేత్రస్థాయిలో చేసేటువంటి విధానాలను కూడా మనం ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భంలో చూస్తా ఉన్నాం. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారు నిన్న అధికారులకు విద్యుత్కి సంబంధించినటువంటి అధికారులకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా మనం గమనించినట్లయితే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 3 సబ్స్టేషన్లలో కరెంటు అంతరాయం కలగడం, అక్కడ కరెంటు పోవడం, ఆ సబ్స్టేషన్లకు సంబంధించినటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, ఆ పరిధిలో ఉన్నటువంటి మండలాలు కావచ్చు, దాదాపు జిల్లా స్థాయిలో కూడా కరెంటు కోతలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు ఎదురవుతా ఉన్నాయి. ఆ విమర్శలను ఇంకా గట్టి స్థాయికి బలపరిచి ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి విమర్శలను, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ వ్యాఖ్యలను నిజం చేయాలనేటువంటి దిశగా కొన్ని కుట్రలు చేస్తూ ఉంది కేసీఆర్ ప్రభుత్వం. అవి కూడా మా దృష్టికి వచ్చాయి. కాబట్టి విద్యుత్ అధికారులు ఎవరైతే ఉన్నారో సీరియస్గా వాళ్ళు చేసేటువంటి పని, వాళ్ళ డ్యూటీ ఏదైతే సరిగ్గా చేయకపోతే వాళ్ళను సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం, ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా వ్యక్తీకరించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. సిద్దిపేట కావచ్చు, మిగతా ఇంకా 2 సబ్స్టేషన్లలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇంతకు ముందు ఇచ్చినటువంటి ఆ కరెంటు ఏదైతే కరెంటు సప్లై ఉందో, విద్యుత్ సప్లై అప్పుడు ఇచ్చినట్టు దానికంటే కూడా ఇప్పుడు ఎక్కువ మొత్తంలో మేము సరఫరా చేస్తూ ఉన్నాం. ఏ విధంగా కోత ఏర్పడతా ఉంది, విద్యుత్ పైన కోత విధించండి అని కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ తరఫున ఉన్నటువంటి విద్యుత్ అధికారులు కానీ ఎవరు కూడా ఆ విషయాన్ని వెలిబుచ్చలేదు. ఏ విధంగా కోత ఏర్పడుతుంది అనేటువంటి ప్రశ్నలు వేయడం జరిగింది. అప్పుడు అక్కడ అర్థమైన విషయం ఏంటంటే, కావాల్చుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి ప్రజల్లోకి ఏదైతే విషయాలను చెప్పారో ప్రచారంలో వాటిని నిజం చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి ఆయన చెంచాలుగా, ఆయనకు అనుకూలంగా పనిచేసేటువంటి సబ్స్టేషన్లలో కావచ్చు, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలలో ఆయనకు అనుకూలంగా ఉన్న అధికారులను అనుకూలంగా మార్చుకొని వాళ్ళని ఇంకా వాడుకుంటూ వీళ్ళదైనటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకుపోయే దిశగా బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. అది ప్రభుత్వ దృష్టికి రావడం, వాటిని ఖచ్చితంగా అధికారులు సరిదిద్దుకోవాలి. ఇస్తానన్నటువంటి 24 గంటల కరెంటు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇస్తూ ఉంది. వాళ్ళు చేసినటువంటి ఏదైతే ప్రమాణాలు ఉన్నాయో, వాళ్ళు చేసినటువంటి ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటున్నారు అనేటువంటి అక్కస్తో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రను తొందరగా పసిగట్టారు రేవంత్ రెడ్డి గారు. ఆ విధంగానే విద్యుత్ అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఈరోజు మనం గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీ రాజధాని అయినటువంటి హైదరాబాదుతో సహా వివిధ సబ్స్టేషన్లో ఉన్నటువంటి పరిధిలో కరెంటు పోవడం కావచ్చు, ఎప్పుడైతే వాళ్ళు కరెంటు గురించి ఎక్కువగా డిస్కస్ చేయడం ప్రజలు మొదలు పెడతా ఉంటారో అప్పుడు పార్టీల మీద కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద ఎక్కువ విమర్శలు, ఎక్కువ వ్యతిరేకత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి దిశగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. వాటిని తిప్పికొట్టి ఖచ్చితంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేయాలని కూడా రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.